హలో ఎవ్రీవన్, మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. భాషాపరమైన ఆధిపత్యవాదం గురించి భయం వ్యక్తం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి బాబు రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఈజ్ బి అంబేద్కర్. నెక్స్ట్, హైదరాబాద్ పిసిసిలోని తెలంగాణ ప్రాంతం సభ్యులు ఏ సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీర్మానం చేశారు? ఆప్షన్ ఏ 1953 సంవత్సరంలో, ఆప్షన్ బి 1955 సంవత్సరంలో, ఆప్షన్ సి 1954 సంవత్సరంలో, ఆప్షన్ డి 1956 సంవత్సరంలో. ఆన్సర్ ఈజ్ సి 1954 సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీర్మానం చేశారు. నెక్స్ట్, 1954 సంవత్సరంలో హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ బి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ సి జీవి నరసింహారావు, ఆప్షన్ డి స్వామి రామానంద తీర్థ. ఆన్సర్ ఈజ్ డి స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్, విశాలాంధ్రను వ్యతిరేకించిన తెలంగాణ ప్రాంతం అగ్ర నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ కేవి రంగారెడ్డి, ఆప్షన్ బి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ సి జీవి నరసింహారావు, ఆప్షన్ డి పైవారందరూ. ఆన్సర్ ఈజ్ డి పైవారందరూ. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతం శాసనసభ్యులు ఎంతమంది? ఆప్షన్ ఏ 44 మంది, ఆప్షన్ బి 95 మంది, ఆప్షన్ సి 36 మంది, ఆప్షన్ డి 175 మంది. ఆన్సర్ ఈజ్ బి 95 మంది. నెక్స్ట్, 1955లో ఎస్ఆర్సి నివేదికపై ఎన్ని రోజుల వరకు చర్చలు జరిగాయి? ఆప్షన్ ఏ 8 రోజులు, ఆప్షన్ బి 5 రోజులు, ఆప్షన్ సి 7 రోజులు, ఆప్షన్ డి 15 రోజులు. ఆన్సర్ ఈజ్ ఏ 8 రోజులు చర్చలు జరిగాయి. నెక్స్ట్, విశాలాంధ్రను సమర్థిస్తూ ఎంతమంది శాసనసభ్యులు ఓటు వేశారు? ఆప్షన్ ఏ 75 మంది, ఆప్షన్ బి 147 మంది, ఆప్షన్ సి 103 మంది, ఆప్షన్ డి 175 మంది. ఆన్సర్ ఈజ్ సి 103 మంది. నెక్స్ట్, ఆంధ్ర ఆవశ్యకతపై కరపత్రాలు ముద్రించే ప్రచారం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ బి కాళోజీ, ఆప్షన్ సి దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ డి బూర్గుల రామకృష్ణారావు. ఆన్సర్ ఈజ్ సి దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1955, ఆప్షన్ బి 1956, ఆప్షన్ సి 1957, ఆప్షన్ డి 1954. ఆన్సర్ ఈజ్ బి 1956 సంవత్సరంలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి విజయవాడ, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఈజ్ డి ఢిల్లీ. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 8 మంది, ఆప్షన్ సి 12 మంది, ఆప్షన్ డి 6. ఆన్సర్ ఈజ్ బి 8 మంది. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుండి పాల్గొనని వారు ఎవరు? ఆప్షన్ ఏ రంగారెడ్డి, ఆప్షన్ బి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ సి నరసింహారావు, ఆప్షన్ డి స్వామి రామానంద తీర్థ. ఆన్సర్ ఈజ్ డి స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంతం పిసిసి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ జేవి నరసింహారావు, ఆప్షన్ బి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ సి కేవి రంగారెడ్డి, ఆప్షన్ డి బూర్గుల రామకృష్ణారావు. ఆన్సర్ ఈజ్ ఏ జేవి నరసింహారావు. నెక్స్ట్, తెలంగాణలో స్థానికుడుగా గుర్తింపు పొందాలంటే
ఎన్ని సంవత్సరాలు నివాసము ఉండాలి? ఆప్షన్ ఏ 8 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 12 సంవత్సరాలు, ఆప్షన్ డి 15 సంవత్సరాలు. ఆన్సర్ ఈస్ సి 12 సంవత్సరాలు నివాసం ఉండాలి. నెక్స్ట్, తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉండాలి? ఆప్షన్ ఏ 20 మంది, ఆప్షన్ బి 15 మంది, ఆప్షన్ సి 10 మంది, ఆప్షన్ డి 12 మంది. ఆన్సర్ ఈస్ ఏ 20 మంది. నెక్స్ట్, నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రాజెక్ట్ ఫర్ ది తెలంగాణ ఏరియాను పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ 1956 ఫిబ్రవరి 20వ తేదీన, ఆప్షన్ బి 1956 జూన్ 15వ తేదీన, ఆప్షన్ సి 1956 ఆగస్టు 10వ తేదీన, ఆప్షన్ డి 1956 నవంబర్ 1వ తేదీన. ఆన్సర్ ఈజ్ సి 1956 ఆగస్టు 10వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్లో ఎన్ని అంశాలు పొందుపరిచారు? ఆప్షన్ ఏ 14 అంశాలు, ఆప్షన్ బి 5 అంశాలు, ఆప్షన్ సి 12 అంశాలు, ఆప్షన్ డి 10 అంశాలు. ఆన్సర్ ఈజ్ బి 5 అంశాలు. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1958 సంవత్సరంలో, ఆప్షన్ బి 1956 సంవత్సరంలో, ఆప్షన్ సి 1960 సంవత్సరంలో, ఆప్షన్ డి 1959 సంవత్సరంలో. ఆన్సర్ ఈజ్ ఏ 1958 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ బి హయగ్రీవాచారి, ఆప్షన్ సి కె అచ్యుతారెడ్డి, ఆప్షన్ డి కెవి రంగారెడ్డి. ఆన్సర్ ఈజ్ సి కె అచ్యుతారెడ్డి. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షునిగా అచ్యుతారెడ్డిని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ 1956 సంవత్సరంలో, ఆప్షన్ బి 1958 సంవత్సరంలో, ఆప్షన్ సి 1952 సంవత్సరంలో, ఆప్షన్ డి 1960 సంవత్సరంలో. ఆన్సర్ ఈజ్ డి 1960 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షునిగా అచ్యుతారెడ్డిని నియమించారు. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ రెండవ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ కెవి రంగారెడ్డి, ఆప్షన్ బి హయగ్రీవాచారి, ఆప్షన్ సి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ డి అచ్యుతారెడ్డి. ఆన్సర్ ఈజ్ బి హయగ్రీవాచారి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? ఆప్షన్ ఏ 1956 నవంబర్ 1వ తేదీన, ఆప్షన్ బి 1956 ఆగస్టు 31వ తేదీన, ఆప్షన్ సి 1956 జూలై 2వ తేదీన, ఆప్షన్ డి 1956 జూన్ 2వ తేదీన. ఆన్సర్ ఈజ్ బి 1956 ఆగస్టు 31వ తేదీన. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ దామోదర రాజనరసింహ, ఆప్షన్ బి జలగం వెంగళరావు, ఆప్షన్ సి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ డి కెవి రంగారెడ్డి. ఆన్సర్ ఈజ్ డి కెవి రంగారెడ్డి. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ బి హయగ్రీవాచారి, ఆప్షన్ సి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ డి జేవి నరసింహారావు. ఆన్సర్ ఈజ్ డి జేవి నరసింహారావు. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. 1948 సెప్టెంబర్ 17 తర్వాత హైదరాబాద్ పాలన ఎవరి పేరు మీద కొనసాగింది? ఆప్షన్ ఏ జేఎన్ చౌదరి, ఆప్షన్ బి నిజాం నవాబు, ఆప్షన్ సి భారత ప్రభుత్వం, ఆప్షన్ డి వైవేవి కాదు. ఆన్సర్ ఈజ్ బి నిజాం నవాబు. నెక్స్ట్,
హైదరాబాద్ దినం ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 17, ఆప్షన్ బి సెప్టెంబర్ 18, ఆప్షన్ సి సెప్టెంబర్ 13, ఆప్షన్ డి జనవరి 26. ఆన్సర్ ఈజ్ ఏ సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ దినం నిర్వహిస్తారు. నెక్స్ట్, నిజాం కరెన్సీ అలిస్కా ఎప్పుడు రద్దయింది? ఆప్షన్ ఏ 1948 సెప్టెంబర్ 11వ తేదీన, ఆప్షన్ బి 1948 సెప్టెంబర్ 17వ తేదీన, ఆప్షన్ సి 1949 ఫిబ్రవరి 6వ తేదీన, ఆప్షన్ డి 1950 జనవరి 26వ తేదీన. ఆన్సర్ ఈజ్ సి 1949 ఫిబ్రవరి 6వ తేదీన. నెక్స్ట్, 1992 మొదటి ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ కేవి రంగారెడ్డి, ఆప్షన్ బి మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ సి బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ డి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆన్సర్ ఈజ్ సి బూర్గుల రామకృష్ణారావు. ఎంకే వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు ఏ శాఖ మంత్రిగా పనిచేశారు? ఆప్షన్ ఏ వ్యవసాయ శాఖ మరియు ప్రణాళిక, ఆప్షన్ బి విద్యాశాఖ మరియు రెవెన్యూ శాఖ, ఆప్షన్ సి విద్యాశాఖ మరియు ఆర్థిక శాఖ, ఆప్షన్ డి న్యాయశాఖ. ఆన్సర్ ఈజ్ బి విద్యాశాఖ మరియు రెవెన్యూ శాఖగా ఎంకే వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు గారు మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ బి జేఎన్ చౌదరి, ఆప్షన్ సి ఎంకే వెల్లోడి, ఆప్షన్ డి కేఎం మున్సి. ఆన్సర్ ఈజ్ సి ఎంకే వెల్లోడి. నెక్స్ట్, హైదరాబాదులో మొదటి సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలుపొందింది ఎవరు? ఆప్షన్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి పీడీఎఫ్ పార్టీ, ఆప్షన్ సి కాంగ్రెస్ పార్టీ, ఆప్షన్ డి ఎంఎం పార్టీ. ఆన్సర్ ఈజ్ సి కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు కలవు? ఆప్షన్ ఏ 10 జిల్లాలు, ఆప్షన్ బి 14 జిల్లాలు, ఆప్షన్ సి 16 జిల్లాలు, ఆప్షన్ డి 8 జిల్లాలు. ఆన్సర్ ఈజ్ సి 16 జిల్లాలు. నెక్స్ట్, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో శాసనసభలో శాసనసభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 170 మంది, ఆప్షన్ బి 175 మంది, ఆప్షన్ సి 36 మంది, ఆప్షన్ డి 95 మంది. ఆన్సర్ ఈజ్ బి 175 మంది. నెక్స్ట్, నిజాం రాజ్యంలో నాన్ ముల్కీలు ప్రధానంగా ఏ స్థానంలో పనిచేశారు? ఆప్షన్ ఏ అల్పస్థాయి పదవులు, ఆప్షన్ బి అధిక స్థాయి పదవులు, ఆప్షన్ సి సైనిక పదవులు, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ బి అధిక స్థాయి పదవులు. నెక్స్ట్, సాలార్ జంగ్ 1వ ప్రధానిగా ఉన్నప్పుడు నిజాం అధికార భాష ఏది? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి ఉర్దూ, ఆప్షన్ డి పర్షియన్. ఆన్సర్ ఈజ్ డి పర్షియన్ భాష. నెక్స్ట్, ఏ కాలంలో కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ 1 సంవత్సరం పాటు రాజ్యపాలన చేశారు? ఆప్షన్ ఏ 1881 నుంచి 1882 వరకు, ఆప్షన్ బి 1882 నుంచి 1883 వరకు, ఆప్షన్ సి 1880 నుంచి 1881 వరకు, ఆప్షన్ డి 1883 నుంచి 1884 వరకు. ఆన్సర్ ఈజ్ డి 1883 నుంచి 1884 వరకు. 1894 సివిల్ లిస్ట్ ప్రకారం అధికారికంగా ఉన్న ఉద్యోగాలు. ఆప్షన్ ఏ ముల్కీ హిందూ ఉద్యోగాలు, ఆప్షన్ బి ముల్కీయేతర హిందూ ఉద్యోగాలు, ఆప్షన్ సి ముల్కీయేతర ఉద్యోగాలు, ఆప్షన్ డి ముల్కీ ఉద్యోగాలు. ఆన్సర్ ఈజ్ సి ముల్కీయేతర ఉద్యోగాలు. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.